హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెసిపీని చూద్దామండి. ఈ చట్నీని చేయడం కూడా చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ పల్లీ చట్నీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా కడాయిలో 1 టీ స్పూన్ వరకు నూనెని వేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత దీనిలోకి 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ బాగా వేయించుకోండి. పల్లీలని వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి. హై ఫ్లేమ్లో కనుక పల్లీలను వేయించారంటే పైన వేగుతాయండి, లోపల పచ్చిగా ఉంటాయి. చట్నీ టేస్ట్ అస్సలు బాగుండదు. అందుకని పల్లీలని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోండి. పల్లీలు చూసారా చక్కగా వేగాయి. ఇప్పుడు దీనిలోనే 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. పుట్నాల పప్పుని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలోనే ఉంచి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి. తర్వాత కారానికి తగ్గట్లు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. నేనైతే పెద్దవి 2 పచ్చిమిరపకాయలని వేసుకున్నాను. తర్వాత కొద్దిగా చింతపండుని వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పు, తగినన్ని వాటర్ పోసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసమని పోపు కడాయిలో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకోండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసుకొని చట్నీలో వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో. ఈ పల్లీ చట్నీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఈ చట్నీ ఇడ్లీలోకి, దోశలోకి, పునుగులు, ఊతప్పం, ఉప్మా, ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది. ఈ పల్లీ చట్నీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.